హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియో అందరికీ ఎంతో ఇష్టమైన హెల్తీ డ్రింక్ బాదం పాలు. ఇవి మీకు ఎప్పుడు తాగాలనిపించినా ఇలా ఈజీగా పొడిని బాదం పాలను చక్కగా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బాదం పప్పుని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకోవాలి. సో ఇలా వేసుకుంటే మీకు ఈ పొడి అనేది మీకు నిలవ ఉంటుంది 1 మంత్ వరకు. ఇది మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో పప్పులు అనేవి ఈ విధంగా వేగాలి, ఇలా పగుళ్ళలాగా వస్తాయి. ఇందులోకి 1/2 కప్పు పిస్తా పప్పును వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు, కానీ పిస్తా మన హెల్త్కి కూడా చాలా మంచిది. బాదం ఎలాగో పిస్తా కూడా అంతే మన హెల్త్కి ఉపయోగపడుతుంది. సో ఇందులో 10 నుంచి 12 వరకు యాలకులను అయితే ఇలా వేసుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ వరకు ఇలా వేసుకుని వేయించుకోవాలన్నమాట. సో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవి పక్కన పెట్టేసుకుని నేను ఇందులోకి పటిక బెల్లం వాడుతున్నానండి. పంచదార బదులు పటిక బెల్లాన్ని 1 కప్పు ఇలా పొడి చేసేసుకుని మనం వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, అలాగే కుంకుమ పువ్వుని కొద్దిగా వేసుకుంటే మీకు మంచి కలర్ వస్తుంది. అలాగే మనకి చాలా హెల్తీ అన్నమాట. సో ఈ విధంగా మరీ మెత్తగా ఫైన్ పౌడర్ అవ్వనవసరం లేదు, కొద్దిగా పలుకుగా ఉన్నా సరిపోతుంది. ఇందులోకి 2 గ్లాసులకి సరిపడా బాదం పాలని తయారు చేస్తున్నాను. అందుకని చెప్పి నేను 2 గ్లాసుల పాలని ఈ విధంగా తీసుకుని దీన్ని కొంచెం సేపు మరిగించాను. ఇది 10 నిమిషాలు కొద్దిగా మరిగి పెడితే సరిపోతుంది. మీకు మరీ చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకుని మరిగించుకోవచ్చు. సో నేను ప్రిపేర్ చేసే కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి 2 స్పూన్స్ బాదం పొడిని ఏదైతే తయారు చేసుకున్నామో అది వేసుకుని మీకు తగినంత షుగర్ని, ఆ షుగర్ పౌడర్ అనేది నేను పటిక బెల్లం వాడుతున్నాను కదా, సో ఆ పటిక బెల్లం పౌడర్ని వేసుకుని దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. బాదం పొడి మనం ఇందులో కొంచెం సేపు ఇలా ఉడికిస్తే అది సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కలర్ అనేది కూడా చక్కగా మంచి కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి కలర్ అనేది దీనికి ఉంటుందన్నమాట. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకుంటే దీన్ని వేడిగా అయినా తాగొచ్చు, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీన్ని ఈవినింగ్ టైం కానీ చక్కగా సమ్మర్లో అయితే ఈవినింగ్ టైం చక్కగా తాగేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారనమాట. పాలు తాగిన పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటూ ఈ బాదం పాలని చక్కగా తాగేస్తారు. సో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.